హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు మచ్చిపూస లహం చేయబోతున్నానండి. దానికి కావాల్సిన సామాన్లు చెప్తానండి. ఉల్లిపాయలు అండి 2 అండి, అరబిక్లో బసలు అంటారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వెల్లుల్లిపాయలని తూమ్ అంటారండి, అల్లంని జంజిబిల్ అంటారండి, క్యాప్సికమ్ ఒకటండి, క్యాప్సికమ్ పిలిపిలి బారెత్ అంటారండి, మాజీ అండి, ఇంకా దర్శిన్ అండి. ఇది దర్శిన్ అంటే దాచిన చెక్క అండి, అరబిక్లో దర్శిన్ అంటారు. ఇది బిర్యానీ ఆకండి, దీన్ని ఉరగల కార అంటారండి. ఇవి లవంగాలండి, లవంగాలను గ్రీన్ ఫీల్ అంటారు అరబిక్లో. ఇవి లాలిక్కాయలండి, అరబిక్లో హేల్ అంటారు. ఇంకా పసుపు పొడి అండి, కురుకు, ధనియాల పొడి అండి, ధనియాల పొడిని కుస్బరా పౌడర్ అంటారండి, జీలకర్ర పౌడర్ అండి, కమ్మూన్ పౌడర్ అండి, కమ్మూన్ అంటారు అరబిక్లోని. ఇంకా గరం మసాలా అండి, మటన్ మసాలా, ఇంకా పిలిపిలి అస్వద్ అండి. పిలిపిలి అస్వద్ అంటే మిరియాల పొడి అండి, హెయిల్ అండి, హెయిల్ పొడి అంటే లాలిక్కాయల పొడి అండి. ఇంకా దర్శిన్ పౌడర్ అండి, దర్శిన్ పౌడర్ అంటే మామూలుగా దాచిన చెక్క పౌడర్ అండి. ఇంకా కర్రీ పౌడర్ అండి. తర్వాత మటన్ తీసుకుందామండి. మటన్ అంటే మటన్ని అరబిక్లో లెహం అంటారండి, కరూఫ్ లెహం. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకున్నామండి, దీన్ని జీదర్ అంటారు. అయితే కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మసాలా సామాన్లు, జీలకర్ర పొడి, ధనియాలు అండి, జీలకర్ర, ఇంకా కొద్దిగా కరివేపాకు అండి, పిలిపిలి బారెత్ అండి అంటే క్యాప్సికమ్. లెహం మజ్బూస్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి, నేనైతే ఇలా చేస్తాను. మా మామూలకు కూడా ఇలానే ఇష్టం. సరేనండి, చూడండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం మటన్ వేసుకున్నామండి. చూడండి కొద్దిగా ఉడికిందండి. తర్వాత మనం జీలకర్ర పౌడరు, పసుపు, ధనియాల పౌడరు, మొత్తం మసాలా సామాన్లన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు కలుపుకొని కొంచెం సేపు ఉంచాలండి, అంటే జస్ట్ 5 మినిట్స్ అండి. ఓకేనండి, ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి కనీసం 4 గంటలు తీసుకుంటుందండి. అంటే స్లో ఫ్లేమ్ అంటే చిన్న మంట పెట్టి 4 గంటలు ఉడికించాలండి. ఓకేనండి, సాల్ట్ వేసుకోవద్దండి, ఉప్పు వేసుకోకూడదండి. అంటే బాగా ఉడికిన తర్వాత కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం అన్న తర్వాత సాల్ట్ వేసుకుందామండి. సరేనండి, చూడు నేను వాటర్ ఫుల్గా వేసుకున్నాను. అయితే మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఆసు రెడీ చేసుకుందామండి. మటన్ ఉడుకుతుంది కదా, ఆసు రెడీ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ, బంగాళదుంపలు అండి, బంగాళదుంపల్ని బతాత్ అంటారు, వంకాయలండి, వంకాయ ముక్కలు బదించ. ఇంకా కావాల్సింది శనగపప్పు, చిన్నది ఒక మిగిలిన పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి, కొద్దిగా ఇలా వేపుకోవాలండి. కొద్దిగా చూడండి, కొద్దిగా ఆనియన్స్ బాగా కొంచెం వేయించుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలో వంకాయ ముక్కలు దీంట్లో వేసుకున్నాం. శనగపప్పు, కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, ఉప్పండి, జఫ్రాన్ పౌడర్ ఉందండి, అంటే కుంకుమ పువ్వు పౌడర్ అండి, కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలండి.
మసాలా అల్లిపాయల పొడి, మిరియాల పౌడర్ అండి కొద్దిగా వేసుకోవాలి. జస్ట్ అన్నీ లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. ఇది నిమ్మకాయల పౌడర్ అండి, అరబిక్లో లెమన్ నామ్ అంటారండి. కొద్దిగా వేసుకోవాలండి, మళ్ళీ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. కొద్దిగా కర్రీ పౌడరు, కొద్దిగా ధనియాల పౌడర్ అండి. లైట్గా వాటర్ వేసుకున్నాను, జస్ట్ లైట్గా 2 స్పూన్స్. చూడండి ఆశ కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. చూడండి ఆశ రెడీ అయిపోయింది. దక్కుస్ వేసుకుందామండి. టమాటా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనం ఒక గిన్నె పెట్టుకుని వెల్లుల్లి తురుమండి, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేలా వేసుకోవాలి. టమాటా 2 టమాటాలు తీసుకున్నానండి నేను, సరిపోతా మా ఇంట్లో తక్కువ. 2 టమాటాకి చెప్పండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, సరిపడా సాల్ట్ అండి, పసుపు అండి, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడర్ అండి. ప్రతి కూరలో మిరియాల పౌడర్ వేసుకుంటారండి. ధనియాల పౌడర్ అండి. అంతేనండి. కొద్దిగా వాటర్ వేసుకుని మరి మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో దక్కుస్ రెడీ అయిపోతుంది. జస్ట్ లైట్గా వాటర్ వేసుకోనండి. సరేనండి, మరి దక్కుస్ రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి. టమాటా పేస్ట్ సగమే వేసుకోండి. దక్కుస్ రెడీ అయిపోయిందండి. సరేనండి, దక్కుస్ రెడీ అయిపోయింది. సరేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా రైస్ అండి, రైస్ కడిగేసి పెట్టుకుందామండి. సరేనండి, ఇంకా మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి, మనం వెయిట్ చేయాలి. మరి రైస్ కడిగేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, లెహమన్ రెడీ అయిపోయింది. ఉప్పు వేసుకుంటున్నాను నేను. తర్వాత మాజీ ఒకటి ఉంటాను, మాజీ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుని జిద్దరు పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 ఆకులు, ఒక దాల్చిన చెక్క, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేది. చూడండి, మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఇలాగా జల్లెడితో ఇలాగా మొత్తం ఇవన్నీ తీసుకోవాలండి. ఈ జల్లెడిని ముస్కాల్ అంటారు ఇక్కడ, అరబీ వాళ్ళు ముస్కాలండి ఇది. మనం ఇలా వాటర్ తీసుకోవాలి. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మజ్బూస్ రెడీ చేసుకున్న వాటర్ అండి, మామూలు వాటర్ కాదండి. వాటర్ తీసుకున్నాను కదండి జల్లెడితోటి, ఆ వాటర్ అండి. ఇప్పుడు రైస్ వేసుకున్నామండి. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. దీనిపైన జఫ్రాన్ ఇలా వేసుకోవాలి. జఫ్రాన్ అంటే కుంకుమ పొడి పౌడర్, వాటర్లో వేసి కలపాలి. చూడండి, ఇది కుంకుమ పొడి పౌడరు, అయితే ఇది ఆలివ్ ఆయిల్ అండి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. మటన్ రెడీ అయిపోయిందండి. దీనిపైన ఇలా పెట్టుకోవాలి. చూడండి, కుంకుమ పౌడర్ మొత్తం ఎంత ఇలా అద్దుకోవాలి. సరేనా, ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మజ్బూస్ లహం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. నేను పెట్టే నెక్స్ట్ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
అప్పుడు నాకు కొంచెం వీడియోస్ పెట్టాలని ఆలోచన వస్తుంది. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.